విశాఖ జిల్లాలో పలు ప్రాంతాల్లో జరుగుతున్న బడ్డీలు, తోపుడు బండ్లు వ్యాపారాల కూల్చివేతలను తక్షణమే నిలిపివేయాలని, వ్యాపారాలకు శాశ్వతంగా పరిష్కారం చూపాలని ఈరోజు సెలవు జీవీఎంసీ కార్యక్రమాన్ని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేకే రాజు మిగతా ముఖ్య నాయకులు పాల్గొని చెలో జీవీఎంసీ అనే కార్యక్రమంలో ద్వారా జీవీఎంసీ ఎదురుగా గాంధీ విగ్రహం నుండి ర్యాలీగా బయలుదేరి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం లోపలికి వెళ్లి అడిషనల్ కమిషనర్కి వినతి పత్రం సమర్పించారు. కొద్దిగా వెనక్కి రావాలి, కొద్దిగా వెనక్కి రావాలి, కొద్దిగా వెనక్కి పెట్టండి మీరు. ప్రొక్లైన్లతో చిరు వ్యాపారుల యొక్క బడ్డీలను కానీ షాపులను కానీ ఒక విధ్వంసం సృష్టించినట్టు ధ్వంసం చేసి ఆ వ్యాపారుల కుటుంబాల్లో ఆందోళన కలిగించి ఈరోజు వాళ్ళు ఊపిరి ఆగిపోయే విధంగా ఆపరేషన్ లంగ్స్ పేరుతో వాళ్ళు ఊపిరి ఆగిపోయే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఒక దుర్మార్గమైన కార్యక్రమాన్ని విశాఖపట్నంలో చేపట్టడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకు ఏదైనా నిజంగా ఆక్రమణలు ఉన్నాయి, దురాక్రమణలు ఉన్నాయి, ఆ ప్రాంగణంలో ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి అనుకుంటే తప్పకుండా వాటిని తొలగించడానికి మేము ఎలాంటి అభ్యంతరం కూడా చెప్పం. ఇవన్నీ కూడా సామాన్య ప్రజలకి, పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి అందుబాటులో విధంగా పళ్ళ షాపులు కానీ, టీ షాపులు కానీ, టిఫిన్ సెంటర్లు కానీ, మెకానిక్ షాపులు కానీ, కూరగాయల షాపులు కానీ, పాల బూతులు కానీ, వీటన్నిటినీ కూడా ఏదైతే మీరు ఇప్పుడు తొలగించారో అవన్నీ కూడా ఎన్నో దశాబ్దాలుగా విశాఖపట్నం నగరంలో ఉన్నాయి. వాటన్నిటికీ కూడా జీవీఎంసీ అధికారుల నుంచి ట్రేడ్ లైసెన్సులు ఉన్నాయి, ఐడి కార్డ్స్ ఉన్నాయి, విద్యుత్ ఎవరైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి విద్యుత్ మీటర్లు కూడా ఇవ్వబడిన షాపులు ఇవన్నీ కూడా. అంతేకాకుండా చాలా చోట్ల గతంలో ఉన్న కమిషనర్సు స్వయంగా ఆకర్ జోన్స్ అని నిర్ణయించి ఆకర్ జోన్స్లో వాళ్ళందరికీ కూడా ఈ విధంగా ఆకర్ జోన్స్ అని ఇచ్చి నెంబరింగ్ ఇచ్చి మీరు ఇక్కడ వ్యాపారాలు చేసుకోండి, ఈ 70 గజ ఈ 100 అడుగులో లేకపోతే 120 అడుగులో 80 అడుగులో మీ వ్యాపారాన్ని మీకు కేటాయించడం జరుగుతుందని వాళ్ళకి ట్రేడ్ లైసెన్స్లు ఇచ్చి వాళ్ళ వ్యాపారం చేసుకోవడానికి అఫీషియల్గా ఆకర్ జోన్ డిక్లేర్ చేసిన ప్రాంతాల్లో కూడా స్వయంగా గతంలో ఉన్న కమిషనర్సు దగ్గరుండి ప్రారంభించిన ఆకర్ జోన్స్లో కూడా ఈరోజు రామాంజనేయులు కావచ్చు, సాయికాంత్ వర్మ గారు కావచ్చు, అదేవిధంగా గతంలో ఉన్న సృజన గారు ఉన్నప్పుడు కావచ్చు, ఈ రాజాబాబు గారు ఉన్నప్పుడు కావచ్చు, గతంలో కమిషనర్స్ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఆకర్ జోన్స్ను కూడా విధ్వంసకర ద్వారంలో ఈరోజు ధ్వంసం చేయటాన్ని చాలా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనివల్ల ఈరోజు విశాఖపట్నం నగరంలో సుమారు 40,000 కుటుంబాలకి పైచీలకు 40,000 కుటుంబాలు పైచీలకు ఈరోజు ఉపాధి కోల్పోయి రోడ్డును పడ్డారు. వాళ్ళందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చెంది ఆ కుటుంబాల ఆర్థిక భారంతో వెలవెల్లాడుతున్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా డైలీ ఫైనాన్స్కో లేకపోతే ఎక్కడో బ్యాంకులోనో చాలా వరకు కూడా వీటిల్లో కూడా ముద్రా లోన్స్ వచ్చినాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ అధికారంలో ఏ విధంగా అయితే తోడు చేదోడుకి అర్హులు వీళ్ళందరూ ఇప్పుడు ముద్రా లోన్స్ కూడా ఇచ్చున్నారు. ఆ చేయుత ద్వారా కూడా వీళ్ళందరినీ కూడా ఆదుకోవడం జరిగింది. కాబట్టి తక్షణం మా యొక్క డిమాండ్ ఏంటంటే ఏదైతే ముందస్తు సమాచారం లేకుండా విధ్వంసకర ద్వారంలో కర్కశంగా మీరు ధ్వంసం చేశారో వాటన్నిటికీ కూడా నష్టపరిహారం చెల్లించాలి. రెండోది ఏదైతే ఆకర్ జోన్స్లో గతంలో డిక్లేర్ చేశారో వాటిని కంటిన్యూ చేస్తూ వారందరికీ కూడా ఈ చిరు వ్యాపారులందరికీ కూడా ప్రత్యామ్నాయం చూపించాలి. ఈ ప్రత్యామ్నాయం చూపించి వీళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించే వరకు ఈ వేలాది బాధిత కుటుంబాల తప్పున మేము వాళ్ళకి అండగా నిలబడతాం. ఇది ఆరంభం మాత్రమే. మీరు కనుక ఇలాగే నిరంకుశ ద్వారంతో వ్యవహరించి మీరు ఏం చేస్తారో చేసుకోండి అంటే తప్పకుండా వీళ్ళందరి తరఫున కూడా మేము ఎలాంటి పోరాటానికైనా సిద్ధం. వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా ఈ ప్రభుత్వంపై పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా విశాఖపట్నం నగరంలో ఉన్న ఈ జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి, జనసేన పార్టీకి సంబంధించి, బీజేపీ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మేయర్లు కానీ మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. మీరు ఈ కష్టాలు మీ కంటికి కనబట్టలేదా? ఈరోజు ఈ నగరంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. పేదవాడు చేసుకునే వ్యాపారాల మీద గుడ్లగోబుల్లా పడి మీరు ఈరోజు దాడి చేసే ప్రయత్నం చేసి మీరు కళ్ళున్న కబోదుల్లాగా అక్రమాలు, గెడ్డల ఆక్రమణలు, లేకపోతే 5 అడుగుల రోడ్లోని 6 అడుగుల రోడ్లోని కూడా భారీ భవనాలు నిర్మిస్తే కళ్ళు మూసుకుని ఈరోజు సామాన్య ప్రజలపై పడటం ఎంతవరకు న్యాయం? ఇది మీకు అన్యాయం అనిపించట్లేదా?
మీకు ఓట్లేసి మీకు రాజకీయ భవిష్యత్తునిచ్చిన ఈ ప్రజల్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టి వారిని క్షోభకు గురి చేయటం మీకు ధర్మమేనా? కాబట్టి మీరు ఇప్పటికైనా సరే ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కానీ ప్రజాప్రతినిధులు కానీ తక్షణం ఈ ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పి అధికారులతో మాట్లాడి వీళ్ళకి న్యాయం చేయాలని, ప్రత్యామ్నాయం చూపించాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ బాధితులందరి తరఫున ఈ తోపుడు బళ్ళు కావచ్చు, బడ్డీలు కావచ్చు, వీళ్ళందరి తరఫున కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది దీని వెనక పూర్తిగా గవర్నమెంట్ ఆర్డర్ ఏమీ లేదు. పొలిటికల్ ఎజెండా కూడా కాదు, ఒక రాజకీయ ఎజెండా. ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటే ఇంకో ప్రాంతంలో ఈ ముక్కుసూటిగా చెప్తాం, ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందితే విశాఖపట్నాన్ని పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తే అమరావతికి ఎవరో కూడా రారు. ఉత్తరాంధ్ర ప్రాంతం అంటే చవితి ప్రేమ, అమరావతి అంటే దత్తపుత్రిక. కాబట్టి అమరావతి అభివృద్ధి చెందాలి. విశాఖపట్నంలో ఎప్పుడూ నిత్యం ఏదో రకమైన అల్లర్లు అలజడులు ఉంటే ఆ పెట్టుబడిదారులు ఆందోళనకు గురవుతారు. తద్వారా విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఈ రకమైన కార్యక్రమాలు విశాఖపట్నం ప్రాంతంలో, ఉత్తరాంధ్ర ప్రాంతంలో చేపడుతూ ఉన్నారు. కాబట్టి ఏది ఏమైనా పేదల పక్షాన మేము ఎప్పుడు కూడా పోరాటానికి సిద్ధం. ఇది ఒక్కటే కాదు, పేదవాడు చదువుకుంటే వార్చరు, పేదవాడి వైద్యం మెరుగైన వైద్యం ఇస్తే వార్చరు, పేదవాడి ఇంటికి రేషన్ ఇస్తే వార్చరు, పేదవాడి ఇంటికి వాలంటీర్లు వెళ్ళి సక్రమంగా కార్యక్రమాలు చేస్తే వార్చరు. అంటే ఈ ప్రభుత్వ ఎజెండా, ఈ కూటమి పార్టీల యొక్క ఎజెండా పేదవాడిగా ఉంటే మాత్రమే రాజకీయాలు చేయగలుగుతాం. పేదలు చైతన్యపరిచి పేదల అభ్యున్నతి సాధిస్తే ధన ప్రవాహంతో రాజకీయాలు చేయలేం. దోచుకున్న ధనంతో, ధన ప్రవాహంతో రాజకీయాలు చేయాలంటే ఎప్పుడూ పేదవాడిగానే ఉండాలనే ఎజెండా ఈరోజు ఇలాంటి కార్యక్రమాల్లో ఉంది. ప్రచారం చేస్తుంది, మరి ఎప్పుడు వస్తాయి అనేది అర్థం కాదు. అంటే వాళ్ళకి చూపించడం కోసమే మొత్తం అన్ని తొలగింపులు ఈరోజు వాళ్ళకి చూపించడం. ఇవన్నీ కూడా పెట్టుబడులు ఉన్నాయి, ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా బోగస్ పెట్టుబడులు. ఇప్పటి వరకు కూడా విశాఖపట్నంలో ఉన్న వేలాది ఎకరాల, వేలాది కోట్ల విలువైన భూముల్ని పెట్టుబడుల పేరుతో కార్పొరేట్ సంస్థలకి దారదత్తం చేసి ఈ పెట్టుబడిదారులు విశాఖపట్నం ఉన్న భూముల దగ్గర నుంచి బ్యాంకుల్లో లోన్లు తీసుకొచ్చి మళ్ళీ ఇదే పెట్టుబడిదారులు అమరావతి ప్రాంతంలో డబ్బు పెట్టుకుని కొన్ని ఎకరాలు లీజు తీసుకుని ఇక్కడ బ్యాంకుల లోన్లు తీసుకున్న పెట్టుబడులు అమరావతి ప్రాంతంలో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. పైగా ఇక్కడ ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎవరైనా పెట్టుబడిదారులు వస్తున్నారో వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇది సరైన ప్రాంతం కాదు, ఇక్కడ ప్రజలు సౌమ్యులు కాదు, ప్రజలు అభివృద్ధికి సహకరించరు. కాబట్టి మీకు అమరావతి బెటర్ అని చూపించడం కోసమే ఇలాంటి విధ్వంసక కార్యక్రమాలు విశాఖపట్నంలో చేపడుతున్నారు. ఈ పెట్టుబడులన్నీ కూడా బోగస్ పెట్టుబడులు. ఎందుకంటే ఈరోజు లూలు మాల్ అనేది ఒక హైపర్ మార్కెట్. లూలు మాల్ అనేది ఇస్తే మీరు ఎక్కడే వాళ్ళు ఎక్కడ అవుట్స్కట్స్లో ఇస్తే ఆ ప్రాంతంలో కొత్తగా ఎవరికైనా ఉపాధి దొరుకుతుంది, లేకపోతే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. విశాఖపట్నం నడిబొడ్డిన పక్క రాష్ట్రాల నుంచి, పక్క దేశాల నుంచి కూడా టూరిస్టులు వచ్చే ప్రాంతంలో ఈరోజు ఒక హైపర్ మార్కెట్ని తీసుకొచ్చి, అంటే లైక్ ఇప్పుడు మన పూర్ణ మార్కెట్ రోడ్డు మీద ఉంటే లూలు మాల్